కొందరు అనుకుంటారు, మనం చేసే పనుల్ని, మన కర్తవ్యాల్ని, బాధ్యతల్ని వదిలేసి వెళ్ళడమే ముక్తి మార్గమని. కానీ కేవలం చేసే పనిని వదిలేస్తేనో, సన్యాసం తీసుకుంటేనో ముక్తి, మోక్షం లభిస్తుందనుకోవడం అవివేకమే అంటోంది శ్రీమద్ భగవద్గీత. అన్నింటినీ వదిలేసి కొండకోణలు పట్టి తిరిగినా లోపలి అహంకారం మాత్రం మనల్ని వీడిపోతుందంటారా? అక్కడ ఉన్న ఆ కొంత సమయం సాంసారిక తృష్ణలు, మనోవికారాలు లేవని అనిపించవచ్చు. కానీ అక్కడ నీ తోడుగా ఎవరున్నారని? నీకు కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు కబలించడానికి. అసలైన ముక్తి అంటే ప్రపంచంలో ఉన్నప్పటికీ ఏవేని అరిషడ్వర్గాలు నిన్ను తాకడానికి సైతం సాహసం చేయలేనట్టి స్థితి. బాగా గుర్తుంచుకోండి, అసలైన ముక్తి పారిపోవడం వల్ల కాదు, అందరి మధ్యన ఉంటూ అన్నింటినీ అర్థం చేసుకుని వాటి ప్రభావానికి వశం కానప్పుడే లభిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి.